వెల్కమ్ టు మెగానన్ టీవీ. బర్నింగ్ టాపిక్. అటు ప్రపంచ దేశాలను ఇటు సొంత దేశంలోని ప్రజలను ట్రంప్ వణికిస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడిగా రెండో పర్యాయంలో ట్రంప్ అక్రమ వలసదారులపై కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. దీనిలోని భాగంగా అమెరికాలోకి అక్రమంగా వచ్చిన వారిని గుర్తించి అరెస్టు చేసి డిపోర్ట్ చేసేందుకు భారీ ఆపరేషన్లు చేపట్టారు. ఈ చర్యలు లాస్ ఏంజల్స్ వంటి నగరాల్లో తీవ్ర ఆందోళనలకు దారితీశాయి. అసలు లాస్ ఏంజల్స్లో ఏం జరుగుతోంది? ట్రంప్ ఆ నగరంపై ఎందుకు ఫోకస్ పెట్టారు? అసలు అక్రమ వలసలపై ట్రంప్ ఎందుకు ఇంత కఠినంగా ఉన్నారు? ట్రంప్ అక్రమ వలసలను పూర్తి స్థాయిలో అరికట్టగలరా? ఓ పక్క టారిఫ్లు, మరో పక్క అక్రమ వలసలపై కఠిన నిర్ణయాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అటు ప్రపంచ దేశాలను ఇటు దేశంలోని అక్రమ వలసదారులను వణికిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులను డిపోర్ట్ చేయడానికి భారీ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా జనవరి నుంచి ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్లు అమెరికాలోని చికాగో, న్యూయార్క్, లాస్ ఏంజల్స్ వంటి నగరాల్లో రైడ్స్ నిర్వహిస్తున్నారు. రోజుకు కనీసం 3,000 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం బైడెన్ కాలంలో అనుమతించిన కొన్ని ఇమిగ్రేషన్స్ ప్రోగ్రాంలను రద్దు చేసింది. క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనుజులా నుంచి వచ్చిన 5.3 లక్షల మందికి అనుమతించిన హ్యూమానిటేరియన్ పరోల్ను రద్దు చేసింది. అలాగే అక్రమ వలసదారులను వెంటనే డిపోర్ట్ చేసే కొత్త పాలసీని తీసుకొచ్చింది. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉన్న 1.17 కోట్ల మందిని వారి స్వదేశానికి పంపే లక్ష్యంగా పనిచేస్తోంది ట్రంప్ సర్కార్. అయితే లాస్ ఏంజల్స్ లో ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు చెలరేగాయి. ఫిబ్రవరి 2025 నుంచి వలసదారులు హక్కుల కోసం వేలాది మంది 101 ఫ్రీవేపై ర్యాలీలు, రోడ్లు బ్లాక్ చేసే కార్యక్రమాలు చేపట్టారు. అయితే జూన్ 6-7 తేదీల్లో ఐసీ ఏజెంట్లు లాస్ ఏంజల్స్ లో దాదాపు 70 నుంచి 80 మందిని అరెస్టు చేశారు. దీనికి నిరసనగా ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ఈ ఆందోళనలో కొందరు రాళ్లు, సీసాలు విసిరారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్, లాఠీ చార్జెస్, టన్ గ్రెనేడ్లను ఉపయోగించారు. శనివారం జరిగిన ఆందోళనలో లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మందిని అరెస్ట్ చేసింది. లాస్ ఏంజల్స్ లోని ఆందోళనలను ట్రంప్ రైట్స్ అండ్ లూటర్స్ గా పేర్కొన్నారు. అలాగే కాలిఫోర్నియా గవర్నర్, లాస్ ఏంజల్స్ మేయర్ ను ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. వీళ్లు తమ బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నారని, ఫెడరల్ ప్రభుత్వమే ఈ సమస్యను పరిష్కరిస్తుందని పోస్ట్ చేశారు. అటు 2,000 మందిని నేషనల్ గార్డ్స్ సైనికులను లాస్ ఏంజల్స్ లో మోహరించారు. అయితే స్థానిక గవర్నర్, మేయర్ ట్రంప్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ దాడులను ప్రజల్లో భయాందోళనలు సృష్టించే చర్యలుగా పేర్కొన్నారు. ఐసీ ఏజెంట్లు ప్రజలను విధుల్లో పరుగులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ విమర్శలు ట్రంప్ ఫెడరల్ అధికారాన్ని ఉపయోగించి స్థానిక నాయకులను ఒత్తిడి చేస్తున్న వైఖరికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ట్రంప్ ఎక్కడున్నా ఎదుటి వ్యక్తిపై అథారిటీ చెలాయించాలనే ఆలోచనలో ఉంటారు. చివరికి అమెరికాలోని మేయర్లు, గవర్నర్లపై కూడా ఈ అథారిటీ చెలాయిస్తున్నారు. అయితే ట్రంప్ అక్రమ వలసదారులను అరికట్టకపోతే అమెరికాకే ముప్పు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ అక్రమ వలసలను దేశ భద్రతకు ముప్పుగా భావిస్తున్నారు. ఆయన 2024 ఎన్నికల ప్రచారంలో అమెరికాను ఆక్రమణ నుంచి కాపాడుతాం, క్రిమినల్ వలసదారులను డిపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చాడు. ఈ విధానం వెనుక ఆయన మాజీ సలహాదారు స్టీఫెన్ మిల్లర్, బోర్డర్ చీఫ్ టామ్ హోమన్ వంటి కఠిన వలస వ్యతిరేక నాయకుల ప్రభావం ఉంది. ట్రంప్ వీసాలపై కూడా కఠిన నియంత్రణలు విధించారు. గ్రీన్ కార్డ్ హోల్డర్లు, విద్యార్థి వీసాలపై ఉన్నవారు ట్రంప్ విధానాలను విమర్శిస్తే వారిని డీటైన్ చేస్తున్నారు. పాలస్తీన్ గ్రీన్ కార్డు హోల్డర్ ను ప్రో పాలస్తీన్ ఆందోళనలో పాల్గొన్నందుకు అరెస్టు చేశారు. అలాగే యెమెన్, సోమాలియా, హైతీ వంటి దేశాల నుంచి వచ్చే వారిపై ట్రావెల్ బ్యాన్ విధించారు. అటు అమెరికా వీసా ఆంక్షలు మరింత కఠినతరం చేస్తూ ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను సంతకం చేశారు. దీని ద్వారా 12 దేశాల పౌరులపై అమెరికా ప్రవేశ నిషేధం విధించింది. ఈ నిర్ణయం జాతీయ భద్రతా కారణాలతో తీసుకున్నామని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ దేశాల నుంచి వచ్చే వ్యక్తులను సరిగ్గా స్క్రీనింగ్ చేయడం, వారి నేపథ్యాన్ని వెరిఫై చేయడం సాధ్యం కావడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఉగ్రవాదం, జాతీయ భద్రతకు ముప్పు వంటి సమస్యలను నివారించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని వైట్ హౌస్ తెలిపింది.